హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ప్రిన్స్ కట్ బ్లౌజు సింపుల్ ప్రాసెస్లో నేర్చుకుందాం. ఎక్కువ కన్ఫ్యూజింగ్ లెక్కలు లేకుండా సింపుల్గా అవసరమైన లెక్కలతోని నేను మీకు ఈజీగా అర్థమైనట్టు చెప్తానండి. చూసారు కదా, పక్కన మెజర్మెంట్స్ ఇచ్చాను. సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవడమే. ఇది నా ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో కదండి, నాకు కెమెరా సెట్ చేయడం తెలియలేదు. నెక్స్ట్ వీడియో నుంచి మీకు మెజర్మెంట్స్ కనిపించినట్టు క్లారిటీగా కెమెరా పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లాంగ్ షార్ట్ వల్ల దూరంగా కనిపిస్తున్నాయి మెజర్మెంట్స్, కానీ మీకు డార్క్ షేడ్ మీద కాబట్టి క్లియర్గా అన్నీ అర్థమవుతాయి. స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇక్కడ ఫుల్ లెంత్ 15 ఇచ్చాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సూయింగ్ అలవెన్సెస్కి. నెక్ విత్ 3, షోల్డర్ స్టెప్ 3 తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డెప్త్ 7 కాబట్టి ½ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అందుకే 7.5 తీసుకోవాలి. నాకు ఆర్మ్ హోల్ 6, హ్యాండ్ రౌండ్ కోసం 1 ఇంచు మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే నెక్ నేను బకరంకి పేస్ట్ చేసి కుడుతున్నాను కాబట్టి. అది మీకు ఎలా అన్నది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. బ్యాక్ నెక్ కూడా వీ నెక్ తీసుకుంటున్నాను, అందుకని ఇక్కడే కొలుస్తున్నాను అనమాట. 11 తీసుకుంటున్నాను, ½ ఇంచ్ ఏమో ఎక్స్ట్రా. వీ నెక్ ఇంకా వైట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ చూద్దాము. హెయిర్ చెస్ట్ ఏమో 39, మిడిల్ చెస్ట్ 38, వేస్ట్ 34. వేస్ట్ దగ్గర 1 ఇంచ్ ఎప్పుడు స్వింగ్ అలవెన్సెస్కి ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ పెట్టి ఎప్పుడు ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ కోసం కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసిన క్లాత్ పోతుంది కాబట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ ఉంచుకోవాలి. తర్వాత సేమ్ నెక్ షోల్డరు ఎలా తీసుకున్నామో సేమ్ అలా పెట్టి షోల్డరు తీసుకోవచ్చు. ఇక్కడ ప్రిన్స్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, 7.5 కదా, అక్కడ సేమ్ మెజర్మెంట్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఆర్మ్ హోల్ ఒక ½ ఇంచు లోపలికి పెట్టుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లూజ్ అవ్వకుండా ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేయాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ విత్ ఏమో 5, డాట్ మార్క్ లెంత్ ఏమో 11 తీసుకోవాలి, ఎందుకంటే ఇది చెస్ట్ 38 కాబట్టి. టక్స్ కోసం 2.5 తీసుకోవాలి. ఇక 2.5 కట్ చేస్తున్నాం కాబట్టి 2.5 ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి మనం అతికినప్పుడు, లేకపోతే ఖర్చు లేకుండా అయిపోతుంది. మొత్తం మెజర్ చేసుకున్నాక జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీసు అతికించుకోవాలన్నమాట. అయితే గ్లూ యూస్ చేయొచ్చు, లేకపోతే పాత మెథడ్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో స్టిచ్చింగ్ మెథడ్ చూపిస్తాను. ఎలా స్టిచ్ చేసి ఉంచాను అన్నది మీకు తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బక్రమ్ షీట్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మెజర్ చేసి ఉంచుకున్నాం కదా, అలాగే సేమ్ మెజర్మెంట్స్తో బక్రమ్ షీట్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు 3 ఇంచ్ కదా షోల్డరు, 3 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా 4 ఇంచ్ పెట్టుకోవాలి. 4 ఇంచ్ పెట్టుకొని 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాక నెక్ 7.05 కదా, 7.5 దగ్గర మార్క్ చేసి 1 ఇంచు రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆ రౌండ్ పెట్టడానికి కూడా స్కేల్స్ ఉంటాయి, కావాలంటే మీకు స్కేల్ కూడా యూస్ చేసుకోవచ్చు. రౌండ్ పెట్టిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అదే మెయిన్. పైన కూడా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల నెక్ విత్ అయిపోకుండా నీట్గా వస్తుంది, లేకపోతే నెక్ సాగిపోతుంది. అది ఎప్పుడంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఆ 1 ఇంచ్ ఉంచాం కదా, ఆ ఎక్స్ట్రా పీసు కట్ చేసేస్తాం అనమాట. చూసారు కదా, సేమ్ రౌండ్ నెక్ ఎలా తీసుకున్నామో అలాగే బ్యాక్ నెక్ కూడా మెజర్ చేసి తీసుకోవాలి. మీకు బ్యాక్ నెక్ కొంచెం విత్ ఎక్కువ కావాలనిపిస్తే కనుక కొంచెం బయటికి ఇప్పుడు 3 ఇంచ్దే షోల్డర్దే కాకుండా కింద పార్ట్లోని ఎక్స్ట్రా పెంచుకోవాలి. అప్పుడు మీకు విత్ ఎక్కువ ఓపెన్ కనిపిస్తుంది బ్యాక్కి. నాకు 3 ఇంచ్ సరిపోతుంది కాబట్టి నేను చిన్న నెక్ పెట్టుకున్నాను కాబట్టి సేమ్ మెజర్మెంట్తో 3 ఇంచ్కి కట్ చేసాను. ఇప్పుడు కట్ చేసి రెడీగా పెట్టుకున్న నెక్ పార్ట్ని పేస్టింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసి ఉంచుకొని స్టిచ్చింగ్కి రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వరకు ఈ వీడియోలో కటింగ్ చూసారు కదండి, నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ వీడియో ఎలాగో చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఈ వీడియో అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళ కోసమండి, ఒకసారి చూస్తే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోతో పార్ట్ 2లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.